డైరెక్టర్ బాబీ గారు అలాగే ఎన్టీఆర్ అన్న మూవీ 'జైలవకుశ'. ఈ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలుసు. అయితే ఈ మూవీ గురించి రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాబీ గారు అంటమైతే, "నేను బడ్జెట్ కొంచెం ఎక్కువ అడిగాను. అది ఇచ్చుంటే మూవీ ఇంకా బాగుండిద్ది" అని అన్నారు బాబీ గారు. మూవీ అయితే చాలా పెద్ద హిట్ అయింది. నేను ఇంటర్ చదువుతున్నప్పుడు అనుకుంటా మూవీ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఆ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతమంది కొట్టుకుంటున్నారు. నేనైతే థియేటర్‌కి వెళ్ళా. ఎన్టీఆర్ అన్న మూవీ చూద్దాంలే అని. టికెట్లు దొరకలా. ఫస్ట్ షోకి అదే మార్నింగ్ షోకి వెళ్తే దొరకలా. అది మ్యాట్నీకి దొరికింది. అప్పుడు దాకా నేను వెయిట్ చేసి టికెట్ తీసుకొని వస్తే సినిమా చూసినప్పుడు ఒక మంచి ఫీల్ వచ్చింది. ఏంటంటే త్రిబుల్ యాక్టింగ్ అన్నప్పుడే చాలామంది కష్టం. అయితే ఎన్టీఆర్ అన్న చాలా ఈజీగా చేసేసారు అది. ఆ మూవీతో ఎన్టీఆర్ అన్న 3 క్యారెక్టర్లు, ఒకటి కోపంగా ఉండిద్ది, ఇంకోటి అందరితో సరదాగా, ఇంకోటి అమాయకంగా, ఈ 3 క్యారెక్టర్లు చేసి పెద్ద హిట్ కొట్టారు అప్పట్లో. అయితే ఎన్టీఆర్ అన్న ఈ మన జనరేషన్లోకి మాట్లాడితే జూనియర్ ఎన్టీఆర్ అన్న తర్వాత ఇంకెవరో అలాంటి సాహసం చేసినా అంత పెద్ద విజయం అయితే రాదు. ఎందుకంటే ఆ మూవీ చూసేటప్పుడు వచ్చే ఫీల్ వేరు. క్లైమాక్స్ అయితే వేరే లెవెల్లో ఉండిద్ది. అప్పుడు దాకా జైకి వాళ్ళంటే ఇష్టం లేదు, కానీ సడన్గా వాళ్ళ కోసం వస్తాడు. దాని వెనక ఎంత పెద్ద స్టోరీ ఉందో అని బాబీ గారు అయితే చాలా బాగా చూపించారు. అప్పట్లో బాబీ గారికి కూడా మంచి రెస్పాన్స్, అంటే ఇలాంటి సినిమా తీసినందుకు చాలామంది ఫ్యాన్స్ అయ్యారు కూడా డైరెక్టర్ బాబీ గారికి. అయితే ప్రజెంట్ బాబీ గారు డాక్ మహారాజాతో మంచి హిట్లో ఉన్నారు. అలాగే చిరంజీవి గారితో మూవీ చేశారు. ప్రజెంట్ ఇంకా మూవీస్ కంటిన్యూ అవుతూ ఉన్నాయి. అయితే మరి బడ్జెట్ ఎందుకు ఇవ్వలేదు అంటే అది మూవీలో వాళ్ళకి సంబంధించింది. మరి ఏదన్నా కారణం ఉండొచ్చు. దేనివల్ల ఇచ్చుండ్రో మరి మనకైతే క్లారిటీ అనేది తెలియదు. కాబట్టి బాబీ గారు ఎన్టీఆర్ అన్న కాంబినేషన్లో మూవీ రావడం అనేది కష్టమనే చెప్పుకోవచ్చు మీద. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో బాబీ గారు ఎన్టీఆర్ అన్న గురించి అడిగినప్పుడు ఓకే సింగిల్ వర్డ్ అంటే కొంచెం దాన్ని డ్రాగ్ చేయకుండా సింపుల్గా ఒక వర్డ్లో చెప్పేశారు. దాని తర్వాత మరి ట్రై చేశారో లేదో చాలామంది ఇప్పటికి కూడా డైరెక్టర్ బాబీ గారిని ఎన్టీఆర్ అన్న మూవీ ఎప్పుడు చేస్తారు ఎన్టీఆర్ అన్నతో అన్నారు. కానీ ప్రజెంట్ అయితే వీళ్ళిద్దరు కాంబినేషన్లో మూవీ వచ్చిద్దా అంటే మ్యాక్సిమం లేదనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్టీఆర్ అన్న లైనప్ చాలా పెద్దది ఉంది. అది అవ్వేపటికే చాలా నాళ్ళు పట్టిద్ది. అయితే ఆ తర్వాత ఇంకన్నీ పాన్ ఇండియా రేంజ్ మూవీసే ఉంటాయి. మరి బాబీ గారితో చేస్తారా లేదా అని మనకు తెలియదు. అలాగే డైరెక్టర్ బాబీ గారు కూడా ప్రజెంట్ అయితే ఎన్టీఆర్ అన్నతో మూవీ చేస్తారని ఎవరు అడిగినప్పుడు ఏం సమాధానం చెప్పలేదు. దీన్ని చూస్తే వీళ్ళిద్దరు కాంబినేషన్లో మూవీ అనేది రాదు. కానీ జైలవకుశ మాత్రం మాస్టర్ పీస్ అనే చెప్పుకోవచ్చు మన తెలుగు ఇండస్ట్రీలో. ఎందుకంటే అలాంటి మూవీ ఇంక మనం చెప్పలేము, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా చేయలేము. అంత నచ్చింది నాకైతే మూవీ. మీలో ఎంతమంది చూసుంటారు? ఎందుకంటే దగ్గర మూవీ రిలీజ్ అయ్యి 4-5 ఇయర్స్ పైనే అవుతుంది. అయినా సరే ఇప్పటికే అది టీవీలో వస్తే చాలామంది మూవీని అట్రాక్ట్గా ఫీల్ అయ్యి చూస్తూనే ఉంటారు. దాంట్లో నేను ఒకరిని. ఓకే ఫ్రెండ్స్, మీకు ఎలాంటి టాపిక్ మీద వీడియో కావాలో కింద కామెంట్లో అయితే మెసేజ్ చేయండి. బాయ్. విషయం అయితే మనం చెప్పుకోవచ్చు, ఎన్టీఆర్ అన్న తప్పితే ఇంకా అలా ట్రిపుల్ యాక్షన్ చేసి హిట్ కొట్టేవాళ్ళు ప్రజెంట్ ఈ జనరేషన్లో అయితే ఎవరు లేరు అని మనం కాన్ఫిడెంట్గా చెప్పొచ్చు. ఎందుకంటే అది ఒక పక్కన రౌద్రం, ఒక పక్క హాస్యం, మళ్ళీ అమాయకంగా ఇన్ని క్యారెక్టర్లు చేయాలంటే ఎన్టీఆర్ అన్న వల్లే అయ్యిద్ది అని మనం అనుకోవచ్చు. ఎందుకంటే ప్రజెంట్ నాని గారు చేస్తారేమో మనకి, అంటే దీని గురించి ఎక్కువ మాట్లాడాలని లేదు. ఓకే బాయ్.